భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా బ్యాక్ వాటర్ వల్ల పర్ణసారలోని సీతమ్మవారి విగ్రహం మునిగిపోవడంతో పాటు పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి తీవ్రమవుతుండటంతో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ సెల్ఫీలు, ప్రయాణాలు వద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడారు. నుండి ఇది 2 రోజుల నుండి ఇది అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా ఇంద్రావతి, ఇది ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర వల్ల ఇప్పుడు ఇక్కడ గోదావరి లెవెల్ ఇప్పుడు పెరుగుతున్నది. నిన్న సాయంత్రం ఇప్పుడు 28 ఫీట్ ఉండేది. సో అప్పుడే అన్ని సంబంధించి డిపార్ట్మెంట్స్కి, పోలీస్, ఇరిగేషన్ సంబంధించి ఇతర ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి, రెవెన్యూ శాఖకి అందరికీ ఒక టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఈరోజు మార్నింగ్లో 10 గంటలకి 10:14 ఇది ఫస్ట్ హెచ్చరిక, మొదటి హెచ్చరిక, ఫస్ట్ వార్నింగ్ కూడా 43 ఫీట్ 43 ఫీట్ ఇప్పుడు జారీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొంచెం ఇప్పుడు రెయిన్ఫాల్ ఇక్కడ లేదు కాబట్టి పైనుండి వచ్చిన వాటర్ వల్ల ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్ క్రితం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది 48 ఫీట్లో. థర్డ్ వార్నింగ్ ఉంటుంది 53 ఫీట్. అది మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలంటున్నాం. సో అలాగే ఇప్పుడు ఈ పరిస్థితి మనం మానిటర్ చేస్తున్నాం. అందరూ సిబ్బంది, రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ముఖ్యమైన ఇరిగేషన్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అంటే అక్కడ చెర్ల వీరాపురంలో అప్పుడు కొందరు శాండ్ ర్యాంప్ అక్కడ ఏదైతే వెళ్ళారో అక్కడ లారీతో అన్ని క్లీన్ చేశారు. అక్కడ కూడా కొంచెం మిస్టేక్ అయ్యారు. అది కూడా DDRF డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఈ 3 టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. NDRF వాళ్ళు ఇప్పుడు జూన్ 23 నుండి ఇక్కడే ఉన్నారు. 23 నుండి 36 మంది ఫుల్ బటాలియన్ ఇక్కడ ఉంటుంది. సో వీఆర్ ఆల్ అలర్ట్. ఇక్కడ ఏం ఇష్యూ ఇక్కడ లేదు. ఫాలో చేస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. मैं इंस्पेक्टर భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి హెచ్చరిక వద్ద 12 లక్షల క్యూసెక్ నీటి ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి దిగువకైతే ప్రవహిస్తుంది. ఇవి ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్నటువంటి తాజా అప్డేట్స్. హెచ్చరిక వద్ద ప్రవహిస్తుందని చెప్పాలి. 12 లక్షల క్యూసెక్ నీటి ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి దిగువకైతే ప్రవహిస్తుంది. ఇవి ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్నటువంటి తాజా అప్డేట్స్. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి గోదావరి